Oh shit, man! Oh shit! గైస్, మీరు ఇలాంటి స్టాండ్స్ తోటి ఇలాంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేసే ఉంటారు. అందుకోసమే మీకోసం తీసుకొచ్చాను ఈ యూనివర్సల్ సోల్డరింగ్ స్టాండ్. దీన్ని సోల్డరింగ్ స్టేషన్ గానీ కూడా అంటారు గైస్. దీని అయితే ఒక లుక్ అయితే వేయండి, చూడొచ్చు ఏ విధంగా ఉందో. చూడొచ్చు గైస్, ఎంత ప్రొఫెషనల్ లుక్ అవుతుందో. బయట కొనుకొచ్చిన వాటికంటే చాలా బెటర్ ఇది. దీనికి సంబంధించిన ఫుల్ మేకింగ్ అండ్ టెస్టింగ్ వీడియో అయితే ఫర్దర్ గా ఉంటుంది. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే లైక్ చేయండి గైస్. మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. గైస్, ఈ సోల్డరింగ్ స్టాండ్ ని తయారు చేయడానికి అయితే బేస్ కింద అయితే నేను ప్లైవుడ్ షీట్ అయితే తీసుకున్నాను. మీరు ఏ సైజ్ అన్న తీసుకోండి, నాకు ఈ సైజ్ దొరికింది కాబట్టి ఈ సైజ్ ప్లైవుడ్ షీట్ ని అయితే వాడుకుంటున్నాను. ఇప్పుడు ఈ సోల్డరింగ్ ఐరన్ ని హోల్డ్ చేయడానికి ఒక స్ప్రింగ్ ఉంటుంది కదా గైస్, దాన్ని తయారు చేయడానికి అయితే నేనైతే ఇక్కడ ఒక అల్యూమినియం వైర్ అయితే తీసుకున్నాను. హై గేజ్ వైర్ అయితే ఒకటి తీసుకుంటే సరిపోతుంది. లో గేజ్ అయితే రెండింటిని కలిపి స్ప్రింగ్ ని అయితే చేసుకోవాలి గైస్. ఇప్పుడైతే మీ సోల్డరింగ్ ఐరన్ కి సరిపడా పైప్ నాన్న లేకుంటే రౌండ్ నాన్న తీసుకోండి గైస్. నా సోల్డరింగ్ ఐరన్ కి అయితే ఈ పైప్ అయితే సరిపోతుంది కాబట్టి నేనైతే దీన్ని అయితే తీసుకున్నాను. మనం అయితే స్ప్రింగ్ ని చేసే ముంగట్నైతే ఈ వైర్ ని అయితే కొంచెం అయితే కిందగానైతే ఇచ్చి పెట్టుకోవాలి గైస్. అది ఎందుకనేది మీకు అయితే ఫర్దర్ గా అయితే అర్థమవుతుంది. ఫస్ట్ అయితే నేనైతే 2 రౌండ్స్ అయితే చేసి చూపిస్తాను. చూడొచ్చు గైస్, ఈ విధంగా ఫస్ట్ 2 రౌండ్స్ అయితే దగ్గరికి, అలాగే లాస్ట్ 2 రౌండ్స్ కూడా దగ్గరికి అయితే చేసుకోవాలి. చూడొచ్చు గైస్, స్ప్రింగ్ అయితే రెడీ అయిపోయింది. నేను చెప్పినట్టుగానే ఫస్ట్ 2 రౌండ్స్ అండ్ లాస్ట్ 2 రౌండ్స్ అయితే దగ్గర చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే స్ప్రింగ్ అనేది పర్ఫెక్ట్గా అయితే వస్తుంది గైస్. నేనైతే ఇప్పుడైతే ఈ పైప్ని అయితే రిమూవ్ చేసి చూపిస్తాను. గైస్ చూడొచ్చు, ఈ స్ప్రింగ్ అనేది ఎంత పర్ఫెక్ట్ వచ్చిందో. చాలా ప్రొఫెషనల్గానే అయితే వచ్చింది గైస్. కిందగానైతే నేనైతే వైర్ని అయితే లీడ్ చేయమన్నా కదా, అది ఎందుకంటే ఈ విధంగా దీన్ని అయితే ఇక్కడ ప్లేస్ చేసుకోవడానికి, స్క్రూను హోల్డ్ చేసుకోవడానికి అయితే మోల్డ్ని అయితే తయారు చేసుకోవాలి. గైస్ చూడొచ్చు, ఈ స్ప్రింగ్కి అయితే నేనైతే ఒక మోల్డ్ని అయితే తయారు చేస్తాను. దీనివల్ల మనము స్క్రూ తోటి అయితే దీన్ని అయితే హోల్డ్ ఈ ప్లైవుడ్కి అయితే ఫిక్స్ చేయొచ్చు. గైస్ ఇప్పుడైతే మనమైతే ఒక ఐరన్ బాక్స్ని అయితే తయారు చేసుకోవాలి. నేనైతే ఈ రేక్ తోటి అయితే ఐరన్ బాక్స్ని అయితే తయారు చేశాను. లేకుంటే మీరు ఐరన్ ఏదైనా గిన్నె టైప్ ఉన్నా కూడా వాడుకోవచ్చు. అది ఎందుకనేది మీకైతే ఫర్దర్గానైతే అర్థమవుతుంది. గైస్ నేనైతే ఆ రేకు అండ్ ఎంసీల్ తోటి అయితే ఒక ఐరన్ బాక్స్ అయితే తయారు చేశాను. ఈ ఐరన్ బాక్స్ అనేది ఎందుకంటే మీకు ఫర్దర్ గా అయితే అర్థమవుతుంది. దీన్ని అయితే పక్కకు పెట్టి మనం అయితే ఇప్పుడు పీసీబీ హోల్డర్ అయితే తయారు చేద్దాని. గైస్ ఈ పీసీబీ హోల్డర్ ని తయారు చేయడానికి అయితే మనకైతే క్రొకోడైల్ క్లిప్స్ అయితే కావాలి. ఈ క్రొకోడైల్ క్లిప్స్ మార్కెట్ లో ఒక్కొక్కటి 5 రూపీస్ అవుతుంది. ఈ రెండింటి కాస్ట్ అయితే 10 రూపీస్. వాటికి ఉన్న సీల్ అయితే తీసేసుకోవాలి ఈ విధంగా. గైస్ మనకైతే ఇప్పుడు ఒక డివైడర్ అయితే కావాలి. దానికి ఉన్న షార్ప్ టర్మినల్స్ అయితే నేనైతే రిమూవ్ చేశాను. ఆ డివైడర్ కి ఈ క్లిప్స్ అయితే ఈ విధంగానైతే స్టిక్ చేసుకోవాలి గైస్. గైస్ ఈ విధంగా మనం డివైడర్ కి అయితే ఈ క్లిప్స్ ని స్టిక్ చేయడానికి ఎరోలైట్ అయితే వాడుతున్నాను. One day later. గైస్ ఒక రోజు మొత్తం ట్రై అయిన తర్వాత ఇవి అయితే బాగా స్టిక్ అయ్యాయి గైస్. మీరే చూడొచ్చు. ఈ ప్లేస్ లోనైతే మీరు సోల్డరింగ్ ఐరన్ కూడా వాడొచ్చు, కానీ ఎరోలైటే బెస్ట్ గైస్ నా దృష్టిలోనైతే. ఇప్పుడు దీని మీద ఉన్న ఎల్లో కలర్ క్యాప్ ఉంది కదా ప్లాస్టిక్ ది, దాన్ని అయితే రిమూవ్ చేసుకోవాలి. రిమూవ్ చేసుకుంటేనైతే ఆ క్లిప్స్ అయితే ఈ విధంగానైతే ఉంటాయి గైస్. ఇప్పుడు ఈ క్లిప్స్ ని ప్లేస్ చేయడానికి అయితే ఒక వుడ్ పీస్ అయితే తీసుకున్నాను. ఈ వుడ్ పీస్ అయితే ఈ విధంగా ప్లైవుడ్ మీదనైతే ప్లేస్ చేసుకోవాలి గైస్. వీటి మీదనైతే మన క్లిప్స్, ఈ క్రొకోడైల్ క్లిప్స్ అయితే వస్తాయి. అదే మన పీసీబీ హోల్డర్స్ అయితే వస్తాయి గైస్. చూడొచ్చు ఈ విధంగానైతే స్టిక్ చేసుకోవాలి గైస్. ఇప్పుడైతే కాంపోనెంట్స్ ని ప్లేస్ చేయడానికి అయితే మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. మీరే చూడొచ్చు, ఇక్కడనైతే మన సోల్డరింగ్ ఐరన్ ని హోల్డ్ చేసే స్టాండ్ అయితే వస్తుంది. ఇక్కడనైతే మనం సోల్డరింగ్ వైర్ ని ప్లేస్ చేసుకోవడానికి ఒక స్క్రూ అయితే వస్తుంది. ఇక్కడ మన హెల్పింగ్ హ్యాండ్ అయితే వస్తుంది గైస్. గైస్ మార్కింగ్ తగ్గట్టు అయితే హోల్స్ అయితే చేశాను. ఈ విధంగానైతే హోల్స్ అయితే చేసుకోవాలి. ఇక్కడ ఎందుకు హోల్ చేయలేదంటే ఇక్కడనైతే మనం డైరెక్ట్ అయితే స్క్రూని అయితే ఫిట్ చేద్దాని, అందుకే హోల్ అవసరం లేదని హోల్ చేయలేదు. ఇప్పుడు మన స్ప్రింగ్ని అయితే ఇక్కడ నట్ బోల్ట్ తోటి అయితే ఫిక్స్ చేసుకోవాలి గైస్. గైస్ చూడొచ్చు, ఈ విధంగానైతే మనం స్ప్రింగ్ అయితే ఫిట్ చేసుకోవాలి. ఇక్కడనే మన సోల్డరింగ్ ఐరన్ అయితే హోల్డ్ అయితే అవుతుంది. గైస్ మన హెల్పింగ్ హ్యాండ్ కి చేసిన స్టిక్ కి అయితే హోల్ చేసుకోవాలి. ఈ హోల్లీ కలిపి గ్లూని అయితే స్టిక్ చేసి స్క్రూ తోటి అయితే ఫిట్ చేసుకోవాలి గైస్.
చూడొచ్చు నేను ఇక్కడ ఎరోలైడ్ అండ్ స్క్రూ తోటి అయితే చాలా స్ట్రాంగ్ గా అయితే ఫిక్స్ చేసుకున్నాను. మీరే చూడండి ఎంత స్ట్రాంగ్ గా ఉందో. గైస్ మనం ఇలాగ తయారు చేసుకున్న ఐరన్ బాక్స్ అయితే ఇక్కడనైతే ఎంసిల్ తోటి అయితే ఫిక్స్ చేసుకోవాలి. పిన్ స్టాండ్ కిందనైతే ఫిక్స్ చేసుకోండి. గైస్ చూడొచ్చు స్క్రూని ఐరన్ బాక్స్ అయితే ఎంసిల్ తోటి అయితే ఫిక్స్ చేశాను. అలాగే ఎంసిల్ మిగిలిందని స్టాండ్ కూడా పెట్టాను, ఎందుకంటే స్టిఫ్ గా ఉంటుందని. స్క్రూ కూడా పెట్టాను. ఈ స్క్రూ ఎందుకో చెప్పాను కదా, సోల్డరింగ్ వైర్ అయితే హోల్డ్ చేసుకోవడానికి. One eternity later. గైస్ చూడొచ్చు ఎంసిల్ అంతా గట్టిగా అయిపోయింది, ఈ కాంపోనెంట్స్ కూడా గట్టిగా అయిపోయాయి. ఇప్పుడైతే మనము ఈ బోర్డుకి అయితే పెయింట్ వేసుకోవాలి గైస్. అలాగే పెయింట్ వేసుకున్న తర్వాతనైతే ఈ హెల్పింగ్ హ్యాండ్స్ని అయితే ఇక్కడనైతే ఫిక్స్ చేసుకోవాలి. గైస్ చూశారు కదా, దీనికైతే మంచిగా పెయింట్ వేసుకున్నాను. అలాగే హెల్పింగ్ హ్యాండ్ని కూడా ఫిక్స్ చేసుకున్నాను. చూడొచ్చు మన బోర్డులోకి అయితే ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. గైస్ ఈ స్క్రూ ఏమో మన సోల్డరింగ్ వైర్ని హోల్డ్ చేయడానికి. అలాగే ఈ బాక్స్ ఎందుకో మీకు ఫర్దర్గా చెప్తారన్న కదా. గైస్ ఈ స్టీల్ స్క్రబ్బర్ని అయితే సగం కట్ చేసి అయితే ఆ బాక్స్లోనైతే పెట్టుకోండి. గైస్ నేను చూడొచ్చు ఈ స్టీల్ స్క్రబ్బర్ని నేను సగం కట్ చేసి ఆ బాక్స్లోనైతే పెడుతున్నాను. ఇది ఎందుకంటే మన సోల్డరింగ్ టిప్ని అయితే క్లీన్ చేసుకోవడానికి. ఈ లిడ్ అంతా కూడా ఈ బాక్స్లోనైతే కలెక్ట్ అవుతుంది. గైస్ సోల్డరింగ్ స్టాండ్ మీద అన్ని కాంపోనెంట్స్ పెట్టినాక చూడొచ్చు మన లుక్ అయితే ఎలా ఉందో. ఈ సోల్డరింగ్ స్టాండ్ లుక్ ఈ విధంగా అయితే మనము సోల్డరింగ్ ఐరన్ టిప్ని అయితే క్లీన్ చేసుకోవచ్చు గైస్ ఈ బాక్స్ ద్వారా. ఇక్కడనైతే మనం ప్లాస్టిక్ని అయితే యూజ్ చేయొచ్చు, కానీ మెల్ట్ అయిపోతుంది. ఐ హోప్ ఈ వీడియో అయితే మీ అందరికి నచ్చిందనే అనుకుంటున్నాను గైస్. ఇంకా మన వీడియోని అయితే ఇంకోలా అయితే లైక్ చేయలేదో లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి గైస్.